ఈరోజు ప్రభు ఫ్యామిలీస్ గురించి మాట్లాడమన్నారు. హల్లెలూయా. ఫ్యామిలీ నేను ఎప్పటికీ ఏదన్నా ఆలోచించాలి, ఏదన్నా వచ్చిందంటే నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే చెప్పండి. నేను ఎవరన్నా నా మాట ఎవరన్నారు? వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు తల్లి. హల్లెలూయా. బైబిల్లో వెతకాలను ఫస్ట్ ఆదికాండం నుండి స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఆదికాండం అన్నిటికీ ఆరంభాలు. మొదటి అధ్యాయంలో 27 వచ్చిన ఒకసారి చదవండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను, దేవుడు వారిని ఆశీర్వదించెను. చక్కటి మాటలు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 4వ అధ్యాయంలోకి రండి. అదే ఆదికాండము 4వ అధ్యాయంలోకి రండి. మొదటి వచనం చదవండి, 2వ వచనం చదవండి. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానెను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. ఓకే, అయిపోయిన 2 వచనాలు. వెరీ గుడ్. ఇప్పుడు ఇటు వినండి. కుటుంబం ఉన్నప్పుడు నేను బైబిల్లోకి వెళ్ళే చూపించాను. కుటుంబం ఉన్నప్పుడు నేను అక్కడికి వెళ్తే దేవుడు ఆదామును చేసిన తర్వాత అవ్వను చేశాడని 2వ అధ్యాయంలో ఉంటుంది. కానీ దానికంటే ముందే వీరి ఇరువురిని దేవుడు కలుగజేశాడు. ఆదాము లోపలనే అవ్వనుంచాడు. 28వ వచనం చదువు మళ్ళీ. మొదటి అధ్యాయం 20వ వచనం. ఆయన పర్పస్ దేవుని పర్పస్ ఏంటో కుటుంబాల ఎడల, ఫ్యామిలీ దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఆమేన్. ఎంత వండర్ఫుల్ అండి. ఇప్పుడు అర్థమవుతుందా? దేవుని యొక్క హృదయం, దేవుని యొక్క మనసు. తన పోలిక చొప్పున తన స్వరూపమందు స్త్రీని పురుషుని కలుగజేశాడు. వారికి 2 పిల్లలను కూడా ఇచ్చాడు. కుటుంబం ఆ 2 పిల్లలు కూడా వర్క్ చేస్తున్నారు. హల్లెలూయా. పని చేస్తున్నారు. పెద్దోడు వ్యవసాయదారుడు, చిన్నోడు గొర్రెల కాపరి. అంటే వాళ్ళు పని చేస్తున్నారంటే మమ్మీ డాడీ నేర్పించారు. హల్లెలూయా. వర్క్ చేయమని నేర్పించారు. తల్లిదండ్రులుగా మన పిల్లలకు మనం నేర్పించాలి. ప్రేమ ఉండాలి, ప్రేమించాలి. కానీ అదే టైంలో కొంచెం వయసు పెరుగుతుంటే చిన్న చిన్న పనులు వాళ్ళకి చెప్పాలి. మగపిల్లలకు చెప్పాలి, ఆడపిల్లలకు చెప్పాలి. అయితే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే గంట నుండి గణితం దాకా తల్లి చేస్తే తండ్రి చేస్తాడు. వానికి ఏం పని చెప్పరు, వాడిని ఏం పని చేయనియరు. ఈ ఆడపిల్లలు అయితే ఇంకా అపరూపంగా చూసుకుంటారు. చూసుకోండి, మంచిదే. కానీ ఎప్పటికీ నీ ఇంట్లో ఉంచుకోవు కదా. మనం చూసుకుంటాం. మన పిల్లలు ఆడపిల్లలు ఒక అయ్య చేతులు పెట్టాలి కదా. అక్కడ మాట ఎవరికి వస్తుంది? అమ్మాయిని ఇవ్వాలన్నారు. అమ్మాయి అమ్మ నాన్న అంటారు. నేర్పించలేదా మీ నాన్న? మాట్లాడకపోయినా అక్కడికి వస్తారు. ప్రవర్తన సరిగా లేకపోయినా అక్కడికి వస్తారు. హల్లెలూయా. అందుకే ఇప్పుడు మనకు తండ్రి తల్లి ఎవరు చెప్పండి? బైబిల్ ప్రకారము దేవుడు. హల్లెలూయా. సృష్టికర్త. హల్లెలూయా. ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో మనల్ని కలుగజేసి గాలి వదిలిపెట్టలేదు. వారిని ఆశీర్వదించాడు. ఆశీర్వాదం అంటే డబ్బే కాదు. ఆశీర్వాదం అంటే ఇల్లే కాదు. ఆశీర్వాదం అంటే ఆస్తే కాదు. ఆశీర్వాదము విజ్డమ్. హల్లెలూయా. జ్ఞానము అంటే ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరిని ఎట్లా సంబోధించాలి. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పనా? ఒక 3 ప్లేస్లలో మాత్రం నవ్వద్దు. ఒక 3 ప్లేస్లలో నువ్వు ఏ ప్లేస్లో నవ్వినా పర్వాలేదు. అసలు నవ్వు లైఫ్ లాంగ్ ఉండాలి. ఆ చిరు దరహాసం పెదాల మీద ఉండాలి. హల్లెలూయా. ఎవరితో మాట్లాడినా, ఎవరు మనతో మాట్లాడినా ముఖ వర్చస్సు ఒక చిరు దరహాసం, నవ్వినమన్నట్టు. హల్లెలూయా. అంటే మన మనసులో ఏమి లేదనుకో,
మనం చాలా బాగుంటాం. హల్లెలూయా. బాధలు ఉండని, కష్టాలు ఉండని, ఎన్ని ఉన్నా పర్లేదు, అవి మన లోపల పక్కకు పెట్టాలి. ఇంటి ముందు చెత్త బుట్ట ఒకటి ఉంటుంది కదా, చెత్త డబ్బాలు, గ్రీన్ దున్ను ఉంటాయి కదా, బ్లూది, అట్లా ఒకటి పక్కకు పెట్టాలి. అయితే ఎక్కడెక్కడ నవ్వొద్దు అంటే, ఇప్పుడు చావు కడిగిపోయినావు, ఎప్పుడు చచ్చిండు, ఎప్పుడు చనిపోయాడు, నవ్వొచ్చాడా? దాన్ని ఏమంటారు? కామన్ సెన్స్. అంటే కామన్ సెన్స్ అంటే చాలా మంది కోపం వస్తుంది, ఇంగ్లీష్లో తిట్టినట్టు అనేది. ఇంకిత జ్ఞానం, కనీస జ్ఞానం. హల్లెలూయా. ఇంకెక్కడ ఎవరికైనా యాక్సిడెంట్ అయింది, ఎట్లయింది యాక్సిడెంట్? ఇంకొకటి మూడవది, మనకు తెలిసిన వాళ్ళు, మన బంధువులు అవ్వచ్చు, మన రక్త సంబంధులు అవ్వచ్చు, సంఘస్థులు అవ్వచ్చు, ఇరుగు పొరుగు వారు, మనకు పరిచయం ఉన్న వాళ్ళు, ఏమైనా జరిగింది అనుకో, అవును జరిగిందా, అట్లెట్లిందంటావు అంటే దీన్ని ఏం చేస్తున్నావు మనం? ఈ 3 ప్లేస్లలో నవ్వద్దు. మిగతా టైంలో మనకెన్ని బాధలు ఉన్నాయి. నేనైతే ఎప్పటికీ ప్రాక్టీస్ చేస్తాను. నా మనసును దాటి ఉంటే కదా, దాన్ని నా మనసుకు నాకు సంబంధం లేదు. నా స్పృహలో ఉన్న మాత్రం నవ్వుకుంటూనే పలకరిస్తాను. అలాగని పనిలిగిలించా, వెలికి చేసి చేయాలి. కానీ దీన్నే దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడని పౌలు భక్తుడు చెప్పారు. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు క్రీస్తులో గుప్తమై ఉన్నాయి. అదే యేసు ప్రభు తమ్ముడు యాకోబు, మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దిగా ఉన్న ఎడల వాడు నన్ను అడిగితే నేను వానికి ధారాళంగా అంగిచ్చేస్తాను, గద్దింపకుండా ఇస్తాను. కొరింథీ సంఘానికి పౌలు చెప్తాడు, యేసుక్రీస్తు దేవుని జ్ఞానము, దేవుని శక్తి అయి ఉన్నాడు. అందుకే పాత నిబంధన భక్తులు కానీ, దేవునితో నడిచిన వాళ్ళు కానీ, ఈ జనులు జ్ఞానము లేక నశించుతున్నారు. 28వ యోబు గ్రంథం ఇప్పుడు చదవకండి, తీయకండి, జస్ట్ నా మాటలు వినండి, ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. అవును, జ్ఞానం దొరికే స్థలం ఎక్కడా? ఓ పెద్ద చరిత్ర ఉంటుంది, లాస్ట్కు ఎక్కడో దొరుకుతుంది. మీరు ఇంటికి పోయి చదువుకోండి, మీ అందరికీ తెలుసు చదివితే. హల్లెలూయా. ఇప్పుడు మన కుటుంబానికి, తండ్రికి కానీ, తల్లికి కానీ, ఫ్యామిలీకి కానీ దేవుడిచ్చిన ఆధిక్యతలు ఏంటంటే, ఆయన పోలికలో చేశాడు, ఆయన రూపంలో చేశాడు. నీ కుటుంబం దేవుని కుటుంబం, దైవిక కుటుంబం. ఎందుకంటారా? మన కొరకు యేసుక్రీస్తు శిలువలో చనిపోయి ప్రాణమిచ్చి తిరిగి లేసి పరిశుద్ధాత్మని భూమి మీదకి పంపి పాపమును గురించి, నీతిని గురించి ఒప్పుకొని చేస్తూ ఉంటే మనమందరం రక్షించబడి యేసయ్య కుటుంబంగా మార్చబడ్డాం. జక్కే ఇంటికి వెళ్ళినప్పుడు నిజముగా అబ్రహాము కుటుంబమే. హల్లెలూయా. ఎందుకు అబ్రహాము కుటుంబం? ఎందుకు? దైవిక విజ్డమ్ వచ్చింది, లోక సంబంధమైన జ్ఞానము వాళ్ళను ఈ జక్కయ్యను తిడుతున్నారు. తెలియలేదు, డబ్బు పిచ్చోడు, గవర్నమెంట్ సంబంధం తింటున్నాడు, సుంకం వసూలు చేస్తున్నాడు, ట్యాక్సీ కలెక్టర్, పన్నులు వసూలు చేసే వ్యక్తి. 10 రూపాయలు ఉంటే దాని పక్క సున్నా పెట్టి 100 రూపాయలు వసూలు చేస్తాడు. 10 రూపాయలు ఏమో గవర్నమెంట్ ఖజానాలోకి పోతాయి, 90 రూపాయలు ఏమో ఇంట్లోకి పోతాయి. అయితే ఇదంతా చూశారు, కానీ అతనికి సమాజం ఏం ముందర వేసిందండి? పాపి అయిన మనుష్యుడు. అసలు పాపం లేని వాళ్ళు ఎవరున్నారండి? ఇప్పుడు మనం మందిరంలో ఉన్నాం కాబట్టి మనుషులమా? నేను వాక్యం చెప్తున్నా కాబట్టి మనుషులు కాదు. నీతిమంతుని నీతి క్రియలే దేవుని దృష్టికి మసిపిలకలు, మురికి గుడ్డలు. క్రీస్తు రక్తం మాత్రమే, రోమపత్రిక చెప్తుంది, నీతిమంతునిగా తీర్చింది. నా రక్షణ గురించి రాసుకున్న పాటలో, భూమి మీద నువ్వు దయానిధివి, కృపానిధివి, నాకు ఎట్లా రక్షణ ఇచ్చావు, ఎట్లా నీతిమంతునిగా మార్చావు, నేను ఏం చేయాలి, ఎలా జీవించాలి అని 3 చరణాలలో రాసుకున్నాను. నా జీవితంలో కృపానిధివి అంటే గమనించండి, మన నీతి, మన జ్ఞానం, మన తెలివి మనల్ని కొద్ది గొప్ప నెమ్మది వస్తుంది కావచ్చు, కానీ దేవుని దృష్టిలో మాత్రం నిలబడలేము.
దేవుడు కట్టిన కుటుంబాన్ని సాతానుడు కూల్చాడు. అందుకొరకు మానవ కుమారుడిగా, కడపటి ఆదాముగా, మొదటి ఆదాము కంటే గొప్పవాడిగా వచ్చి ఆ చీకటిని బ్రేక్ త్రూ చేసి శాపాన్ని, పాపాన్ని, రోగాన్ని కొట్టివేసి నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఒక ప్రపంచానికి గొప్ప వాగ్దానం ఏంటంటే యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా అద్వితీయ కుమారుని యందు పుట్టిన ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రేమించి కుమారుని ఇచ్చాడు, ప్రేమించి మరణం శిలువ మీదకి ఎక్కించాడు, ప్రేమించి గాయపరిచాడు, ప్రేమించి 39 కొరడ దెబ్బలు తినాల్సి వచ్చింది, ప్రేమించి 3 మేకుల మీద వేలాడదీయబడవలసి వచ్చింది, 5 గాయాల చేత గాయపరచబడవలసి వచ్చింది, వీపు దున్నబడింది. ఎవరి కొరకు, దేని కొరకు, ఎందు కొరకు? నీ పాపాలు, నా పాపాలు, సర్వమానవాళి పాపాల కొరకు ఆ కలువరి శిలువలో చనిపోయాడు. అన్ని కష్టాలలో, అన్ని బాధలలో కూడా ఒక వండర్ఫుల్ మాట చెప్తాడు, అయ్యా వీరిని క్షమించు, నా ఆత్మను నీ దగ్గరికి తీసుకో, వీరేం చేయుచున్నారో వీరిని క్షమించు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. అంటే అక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ కుటుంబాలు జన్మించాయి, ఫ్యామిలీస్ జన్మించాయి. ముందు భర్త మారొచ్చు, తర్వాత భార్య మారింది, తర్వాత పిల్లలు మారొచ్చు, ముందే పిల్లలు మారొచ్చు. ఎవరో ఒక అమ్మాయి మారింది, అమ్మాయి త్రూ ఆ కుటుంబానికి వచ్చింది. ఒక అమ్మాయికి నడుము పడిపోయింది 5 సంవత్సరాల వయసులో. వాళ్ళు హిందువులు. మన చర్చికి వచ్చే సిస్టర్ ఒక ఆమె ఏం చేసిందంటే, మా పాస్టర్ గారు ఉన్నారు, మీకు ప్రేయర్ చేస్తారు అని చెప్పారు. వాళ్ళు రైల్వే ఎంప్లాయీస్. వెళ్ళాను, ప్రార్థన చేశాను. రోగం ఉంది కనుక వాళ్ళకు దేవుని వాక్యం వినాలనిపించదు. ఈ బాధ నుండి బయటపడడం కొరకు నేను ప్రార్థన చేస్తాను, అసలు దీని నుంచి బయటపడే మార్గం కూడా చెప్తానని చెప్పి 2 మాటలు చెప్పి ప్రార్థన చేశాను. ఆ తర్వాత వారానికి ఒకసారి వాళ్ళే పిలిపించుకుంటున్నారు, మనిషిని పంపించి, కబురు పంపి. అలాగే ప్రార్థన చేస్తున్నాను, దేవా ఈ అమ్మాయి లోపల కాళ్ళల్లో చరణం రావాలి. 10 సంవత్సరాలు సడన్గా కాలు పడిపోయాయి. అందరు వైద్యుల దగ్గర తీసుకెళ్ళారు. ఆడపిల్ల అయితే ప్రేయర్ చేసుకొని వెళ్ళాడు. ప్రభు నువ్వు అద్భుతం చేయండి. నేను ప్రార్థన చేసిన రోజు కొంచెం స్పర్శ వచ్చిందట. అట్లా 4 వారాలు వెళ్ళి ప్రార్థన చేస్తే 1 మంత్ లోపల అమ్మాయి తానంతట తానే లేచి నిలబడింది. ఒక 3 నెలల్లో ఎవరి సహాయం లేకుండా నడిచింది. గోడలు బట్టి నడవడం మొదలుపెట్టింది లేచిని కాబట్టి. ఒక 3 నెలల్లో ఎవరి సహాయం లేకుండా నడిచింది. వాళ్ళకు నమ్మకం కోరింది. అప్పుడు యేసయ్య ఎవరు, ఎందుకు వచ్చాడు, ఎందుకు చనిపోయాడు, ఎందుకు తిరిగి లేచాడని 3 ముక్కలలో చెప్పారు. ప్రసంగం చేయలే, వాళ్ళు కొత్తలు కదా. చెప్తే వాళ్ళు బిలీవ్ చేశారు. వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది, నమ్మకం కూరింది, పాప నడుస్తుంది, నమ్మకం కూరింది. మెల్లగా మీ ఇంట్లో ప్రార్థన పెట్టుకోండి అన్న, ఆ శాపం గీపం అంతపోతుంది. తరతరాల నుంచి చాపబడిన నష్టంలాగా ఉంటుంది శాపం, అదంతా బ్రేక్ అయిపోద్ది. ఎందుకంటే నాకు మంచి జరుగుతలేదు, నేను అనుకున్న పనులు జరుగుతలేవు, అన్ని ఆటంకాలు, అన్ని సమస్యలు, అంటే వెనుక శాపం ఉంది. మనమేం పొరపాటు చేయకపోవచ్చు, కానీ తాత, ముత్తాత, తల్లిదండ్రులు 4 తరాల శాపం. 4 తరాలు అంటే తరానికి ఒక 100 సంవత్సరాలు. 400 సంవత్సరాలు వెనక్కి వెళ్తే హల్లెలూయా ఏదో కనుగొన్నారట. చిప్పు అంటే కులం గిలం కాదు, అసలు మనోళ్ళు ఎవరో తెలుస్తుందట. ఈ పుట్టిన వాళ్ళకి ఆ చిప్పు చేస్తే వాళ్ళు ఎప్పటిదో అక్కడి నుంచి గుర్తు చేస్తారట, ఈ తంతి ఎక్కడిది అనేది. మానవ జ్ఞానం చూడు ఎక్కడ దాకా వెళ్తుందో. ఈరోజు పేపర్లో చూశాను, చదువు లేదు కదా, నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. హల్లెలూయా. పిచ్చి పిచ్చి కూడా ఇక్కడ చచ్చిపోయింది, అక్కడ చచ్చిపోయింది, ఇట్లా చూసి హెడ్డింగ్ చూసి పక్కపోయి ఏదైతే నాకు అవసరమో దాని మీద టైం స్పెండ్ చేసి దాని గురించి తెలుసుకుంటూ అదంతా మాట్లాడతా. అప్పుడప్పుడు పిల్లలు వీళ్ళు పేపర్ తీస్తూ ఉంటారు, అరే పలానా పేపర్, ఆ పలానా రోజు పేపర్ తీయొద్దు, అది అట్లనే ఉండాలి. కొన్నిసార్లు కటింగ్ చేసి పక్కకు పెట్టుకుంటా తెలుసుకోవడం కొరకు. కొన్నిసార్లు స్టూడెంట్స్ మధ్య మాట్లాడతా, కొన్నిసార్లు మేధావుల మధ్యకు వెళ్తా. ఇక్కడ చెప్పినట్టు చెప్తే నడవదు కదా, వాళ్ళ స్టాండర్డ్ తగ్గట్టు అక్కడ మాట్లాడాలి. ఇప్పుడు టర్మినాలజీ అంటే భాష,
ఈ మెడికల్ ఫీల్డ్లో ఒక భాష ఉంటుంది. హల్లెలూయా. అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క భాష ఉంటుంది. ఆ భాష తెలిసి ఉంటే ఆ మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చెప్తే అర్థమైపోతుంది. కానీ ఏదైనా మనకు అక్కర ఉంటూ లేని భక్తి పుడుతుంది. కరెక్ట్, అది వద్దు. అక్కర ఉన్నప్పుడు ఎలా ఉన్నామో అక్కర లేనప్పుడు కూడా అలాగే ఉండాలి. కష్టం వచ్చినప్పుడు ఎలా ఉన్నామో కష్టం లేనప్పుడు కూడా అలాగే ఉండాలి. ఎందుకంటే నిన్ను రక్షించింది మనుషులు కాదు, నిన్ను విమోచించింది దేవుడు, ప్రభువు. ఎవరు నీ కొరకు చనిపోయి? యోహాన్ పాస్టర్ చనిపోయాడా? యేసయ్య చనిపోయాడు? చెప్పండి. ఐలన్న ఐలయ్య గారు, యోహాన్ పాస్టర్ చనిపోయాడా? యేసు ప్రభు చనిపోయాడా నీ కొరకు? యేసు ప్రభే. యేసు ప్రభే. మనుషులు ఏమైనా కూలగొడతారు, యేసే కడతాడు. హల్లెలూయా. మన కుటుంబం కూడా మన పిల్లలకి అరే అక్కడికి పోకురా, ఈడు పోతే భయపడదు అని భయాలు చెప్తాంట. మనం లేచిన కాంచి భయమే వాడిని బతుకును ఆగం చేస్తుంది. దేనికి భయపడాలి? ఎందుకు భయపడాలి? ఎవరికి భయపడాలి? అక్కర్లేదు. మీ పిల్లల్లో మీ కుటుంబంలో భయభ్రాంతులకు గురి చేస్తున్నారేమో. హల్లెలూయా. నీకు వచ్చిన కష్టం నిన్ను దేనికి దూరం చేయొద్దు. ముఖ్యంగా యేసేకు దూరం చేయొద్దు, ఆయన సన్నిధికి దూరం చేయొద్దు. నో, అది జరగడానికే వీల్లేదు. ఎందుకంటే నీవు ఆయన కుమారుడు, ఆయన కుమార్తె. ఇప్పుడు చెప్పండి, కుటుంబంలో పునాది పడాలి, ఫ్యామిలీలో పునాది పడాలి. ఏంటి పునాది? కుటుంబ ప్రార్థన. కుటుంబ ప్రార్థన. నిన్న ఒక ఇంటికి వెళ్ళాము, 2 గృహాలు దర్శించాము. నేను ఒక ఇంటికి వెళ్తే ఆల్రెడీ తలుపులు పెట్టున్నది. ఆ కిటికీలు చూస్తే అందరూ మోకరించి ప్రార్థించుకుంటారు, చుట్టూ కూర్చున్నారు. అయినా పర్వాలేదు, డోర్ తట్టాం. ఎందుకంటే ఆ ఫ్యామిలీలో నేను కూడా పాలు పొందొచ్చు కదా అని వెళ్ళి కాసేపు కూర్చొని 10th క్లాస్ పిల్లోడు కొంచెం డిస్టర్బెన్స్లో ఉన్నాడు. సండే రోజు చెప్పారు నాకు. డిస్టర్బెన్స్లో ఉంటే వాళ్ళు రమ్మని అనలేదు, ఎందుకో నాకు ప్రేరేపణ ఇచ్చి వెళ్ళాను. వెళ్తే నిజంగా దేవుని ప్రేరేపణకు లోపడితే ఎన్ని అద్భుతాలు జరుగుతాయండి. మనుషులు ప్రేరేపిస్తే అది గందరగోళం అవుతుంది. కానీ దేవుడు ప్రేరేపిస్తే అది పర్ఫెక్ట్గా ఉంటుంది, పరిపూర్ణంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. అడిగి వెళ్ళిన తర్వాత ఆ పిల్లోనికి ఆ స్పిరిట్ పొజిషన్ బయటపడి, అంటే భయంకరమైన కళలు, అంటే డిప్రెషన్కి వెళ్ళిపోయి చచ్చిపోదానంత డిప్రెషన్. ఆ పిల్లోడితో మాట్లాడు, ఆ ఇంట్లో తల్లిదండ్రులతో మాట్లాడు. వాళ్ళు ఏమేమి మాట్లాడతారో నేనే మాట్లాడాను. ఆ పిల్లోడితో ఏమేమి మాట్లాడతారో అందరూ ఒకరు మొక్కలు కొలుచుకుని ఇవన్నీ చెప్పినట్టు చెప్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు వివేకాన్ని ఇస్తాడు సంఘ కాపరికి. నేను అడుక్కున్న వివేకాన్ని, బుద్ధివాక్యాన్ని అడుక్కున్నా. హల్లెలూయా. చదువు లేకపోవచ్చు, జ్ఞానం లేకపోవచ్చు, ఆ టయానికి ఆ సందర్భానికి ప్రభువా నేను ఏం మాట్లాడాలంటే ఆ జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. అది దేవుడిచ్చిన జ్ఞానం అయితే వినే వ్యక్తిని కూడా కన్విన్స్ చేస్తుంది, వినే వ్యక్తిని కూడా మార్పులోకి తీసుకొస్తుంది. అది పరిశుద్ధాత్మ దేవుంది కదా. మనుషులది మానవ మీద అంటే మానవ మీదనే తృప్తిపరుస్తుంది, కానీ అది దేవుని హృదయంలో వచ్చిందంటే ప్రతి హృదయాన్ని కదిలిస్తుంది. అందరూ ప్రార్థన చేసుకున్నారు. అక్కడ మిరకిల్ జరిగింది, వాళ్ళకు బరువు తొలిగిపోయింది. ఒక 2-3 నెలల నుంచి బాధపడతారట ఆ అబ్బాయి కొరకు. ఒక్కడే కొడుకు. సమాజానికి సంఘానికి ఆశీర్వాదంగా నిలబెట్టునుగాక. నీ కుటుంబానికి నీవే ఆశీర్వాదము, నీ భర్తకు నీవే ఆశీర్వాదము, నీ భార్యకు నీవే ఆశీర్వాదం, నీ పిల్లలకు నీవే ఆశీర్వాదం. ఎప్పుడు నీ కుటుంబము క్రీస్తు అనే పునాది మీద, వాక్యం అనే పునాది మీద, దైవత్వం అనే పునాది మీద ఉంటే సమస్తము నీ పాదమునికి. 8వ కీర్తనలో చెప్తాడు, నరుని ఏం తక్కువ చేసినావు, నరునికి కొంచెం తక్కువ చేసినావు నీకంటే, కానీ సమస్తము వాని పాదముల కింద ఉంచావు. హల్లెలూయా. సమస్తము వాని పాదముల కింద ఉంచావు. సూర్య కుటుంబంతో పోల్చుకుంటే, చంద్రమండలంతో పోల్చుకుంటే, నక్షత్రాలతో పోల్చుకుంటే, భూమితో పోల్చుకుంటే, ఈ సృష్టితో పోల్చుకుంటే దేనికి సాటండి నరుడు? కానీ వీటన్నిటికంటే శ్రేష్ఠునిగా దేవుడు చేశాడు. హల్లెలూయా. శ్రేష్ఠునిగా చేశాడు. కాబట్టి ఈ కుటుంబం, ఈ దైవిక కుటుంబం, క్రీస్తును కలిగిన కుటుంబానికి ఆశీర్వాదమే కాదు, ఆశీర్వదించబడిన వ్యక్తి లోపరుచుకోవాలి దైవికంగా. దేని లోపరుచుకోవాలి? మీకు మాట చెప్పనా, సెల్ ఫోన్ మీరు వాడుకుంటారా, మిమ్మల్ని సెల్ ఫోన్ వాడుకుంటుందా? ఎవరు చెప్పినది? మీరు సెల్ ఫోన్ బానిసలా, మీకు సెల్ ఫోన్ బానిసా అందదా?
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇట్లా చెప్తే తొందర అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పు, నువ్వు దేనికి బానిసవు? క్రీస్తుకు బానిస కావాలి. స్లేవ్స్, బానిస, క్రీస్తుకు బానిస, యేసయ్యకు బానిస, వాక్యానికి బానిస, పరిశుద్ధాత్మకు బానిస, మనస్సాక్షికి బానిస. అసలు జీవితం పాడవదండి, లైఫ్ పాడవదు, చెడిపోయే అవకాశం ఉండదు. చెడిపోయే వాళ్ళు 100 మంది నీ చుట్టూ ఉన్నా నీవు ఎవరికి బానిసవో నీకు తెలుసు. హల్లెలూయా. ఎవరు నీ కొరకు రక్తం ఇచ్చారో నీకు తెలుసు, ఎవరు నీ జ్ఞానం ఇచ్చారో తెలుసు, ఎవరు నిన్ను విమోచించారో తెలుసు, ఎవరు నిన్ను ఆశీర్వదించారో తెలుసు. నీవే లోపరుచుకోవాలి. లోపరుచుకోవాలంటే ఏంటి? దాన్ని ఇప్పుడు ఉదాహరణకు నాకు కోపం ఎక్కువ ఉన్నది అనుకోండి, ఆ కోపాన్ని నేను లోపరుచుకోవాలి. యాకోబు భక్తుడు చెప్తాడు, కోపం వస్తే కొంచెం నిదానించు, మాట్లాడాలనిపిస్తే కూడా కొంచెం ఆలోచించి మాట్లాడు, కానీ వినాలనిపిస్తే తొందరపడు. చదువుతారా పాట? ఎక్కడ చెప్పండి, యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 19వ వచనం. ఇప్పుడు నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక అనగా ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడు. ప్రతి మనుషుడు, ఆమేన్. మనం మనుషులమా కాదా? మనుషులమేనా? డౌట్ పడతారు. డౌటా? మనుషులమే. ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడు, వినడానికి తొందరపడాలి, మాట్లాడడానికి నిదానించువాడును, కోపించుటకును నిదానించువాడునై ఉండవలను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదామా? ప్రభువుని స్తుతిద్దామా? హల్లెలూయా. శుద్ధీకరణ అంటే ఏమనుకుంటున్నారు మీరు? మీ థాట్స్ చేంజ్ అవ్వడమే, మీ ఆలోచన విధానం మారడమే శుద్ధీకరణ. ఏమనుకుంటారు? ఈ మత సంబంధమైన వాళ్ళు దీని కొరకు ఏడవడము, చప్పట్లు కొట్టడము, పరిశుద్ధాత్మ, ఇది కాదు. ముందు థింకింగ్ చేంజ్ అవ్వాలా. పక్కలో చెప్పు, నువ్వు మారకముందు నీ ఆలోచన మారాలని చెప్పు. నువ్వు మారకముందు నీ ఆలోచన మారాలి. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. మీరు చూడండి, అద్భుతం జరగబోతున్నాను అడగండి. అద్భుతం జరగబోతాడు. ఇంట్లో ఎంత నెమ్మది ఉంటుందో చూడండి, మీ కుటుంబంలో ఎంత నెమ్మది ఉంటుందో చూడండి, మీరున్న ప్రదేశంలో ఎంత నెమ్మది ఉంటుందో చూడండి. మామూలుగా ఉంటుందండి. నేను అనుభవించి చెప్పిన విషయాలు ఇవి. పుస్తకాలు చదివో ఇంకేవో చేసి కాదు. నా 27-28 సంవత్సరాల సేవ అనుభవంలో నుండి, దేవుని నుండి పొందుకునే, దేవునితో నడిచిన అనుభవాలు చెప్తున్నా. హల్లెలూయా. ఒక ఆర్డర్ వైజ్గా రాసుకొని వచ్చాను. ప్రతి చిన్నదానికి నోట్బుక్ చూడండి, కీ పాయింట్ రాసుకొని వస్తాను, ధ్యానిస్తాను, ప్రార్థన చేస్తాను. నీ ఫ్యామిలీ దేవుని చేత ఎన్నిక చేయబడిన కుటుంబం. ఆ విలువలు తెలిసిన తల్లి తండ్రి జెబెదయి కుమారుల విషయంలో వచ్చి, అయ్యా నా కొడుకు ఒకడు కుడి పక్కన ఉండాలి, ఇంకొకటి ఎడం పక్కన ఉండాలి. ఆ మామూలు విషయమా అంటే ఆయన ఏమంటాడు తెలుసా? ఎవరికి నిర్ణయించిండో తెలియదు. కిష్టగూడెం గ్రామం మధ్యలో మీటింగ్ పెడితే ఒక గుడ్ ఆయన వచ్చిండు. అయ్యా నాకు కళ్ళు వచ్చేటట్టు ప్రార్థన చేయండి అయ్యా అనాలి కదా. మేము పాటలు వేసినాం, అనౌన్స్మెంట్ చేసి వచ్చి ఇక స్టేజ్ దగ్గర మోకాల మీద ప్రార్థన చేస్తున్నాం. ఈలోపు ఒక మనిషి వచ్చిండు, నడిగిన మనిషి. మన ఐలయ్య సార్ కంటే కొంచెం వయసు తక్కువే ఉంటుంది, 60 లేకపోతే 50 చిల్లర, 50 లోపు అనుకోండి. వచ్చి మా కొరకు ప్రార్థన చేయట్లేడు. మీరు కనుక నా కళ్ళు తెరవకపోవాలి, ఈ ఊరెట్లా దాటుతారో నేను చూస్తా అంటాడు. గుడ్డిన మాట కరెక్టేనా? అరే నువ్వు కుషుడు అయితే నీకు నమ్మకం ఉంటే వస్తాయి కదా కళ్ళు. హల్లెలూయా. 93లో జరిగిన సంఘటన, అందుకని ఊరు పేరుతో సహా చెప్తున్నాను. కిస్టాజ్గూడెం. హల్లెలూయా. పల్లగుట్ట తర్వాత ఉంటుంది. హల్లెలూయా. అది రైట్ కాదు. అదే గుండ్ల సాగర్లో పోలియో కాళ్ళు వచ్చిన వ్యక్తి మల్లేష్ అన్నాడు. ఆ వ్యక్తి కర్ర సహాయంతో కూడా నడవకపోయేది. ఆ రోజు ప్రార్థన చేస్తే అతనికి నడవడానికి శక్తి వచ్చింది, కాళ్ళు వచ్చినాయి. ఇప్పటికీ మర్చిపోడు. అనిల్ పాస్టర్ అక్కడికి వెళ్తాడు, గుల్లసాగర్కి వెళ్తే, నిన్ను ఎన్నుకున్నది దేవుడు, నిన్ను రక్షించింది దేవుడు, నిన్ను విమోచించింది దేవుడు, నిన్ను నిర్మించుకున్నది, కన్నది, కొన్నది యేసయ్య రక్తం చేత. నీవు ఆయన కుటుంబమే మూలం. హల్లెలూయా.
సంఘము కంటే నీ ఫ్యామిలీ ముఖ్యం. హల్లెలూయా. సంఘంలో నువ్వు ఎప్పుడు ఉంటావు? ఆదివారం ఈ మీటింగ్. తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావు? నేను పనిలో ఉంటావు అంటే పనిలో ఉంటావు. పని చేయడంలో ఉంటారు. మళ్ళీ ఇప్పుడు ప్రేయర్ అయిపోయినాక ఎక్కడికి వెళ్ళాలి? ఫ్యామిలీ. ఎక్కువసేపు ఇక్కడ ఫ్యామిలీనే ఉంటాం. డ్యూటీ ముగించుకున్నా, డ్యూటీ లేకపోయినా, హాలిడే వచ్చినా, పనులున్నా లేకున్నా, రోగమున్నా నొప్పున్నా, ఇబ్బంది ఉన్నా బాధ ఉన్నా, ఫ్యామిలీ. హల్లెలూయా. కుటుంబం కావాలి. ఆ కుటుంబం క్రీస్తులో నిలబడగలగాలి, ప్రార్థనలో నిలబడగలగాలి, ఆత్మలో నిలబడగలగాలి, ప్రత్యేకతలో నిలబడగలగాలి, ప్రభుతో నడవగలగాలి, ప్రభు కృపను పొందుకోవాలి, ప్రభు ఆలోచన పొందుకోవాలి. అందుకని ప్రతి ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండాలి. ఉంటుండొచ్చు, నాకు తెలిసి ఇక్కడంతా ఎప్పటి నుంచో క్రైస్తవులు కదా, అదైతే ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీరు ఎట్లున్నారో నాకు తెలియదు. మీ భర్తకు చెప్పాలి, మీ భార్య చెప్పాలి, మీ పిల్లలు చెప్పాలి. ఒక టైం పెట్టుకోవాలి. ఈ టైం నుండి ఈ టైం ఒక అర్ధ గంట, ఒక 15 నిమిషాలు కలిసి ప్రార్థన చేసుకొని, కలిసి ప్రభుని స్తుతించి, కలిసి ఒక పాట పాడి, ఒక కీర్తన చదువుకొని ఆ తర్వాతనే భోజనం చేయాలి. కొంతమంది ఉంటారు కుటుంబ ప్రార్థన అంటారు, కానీ ఫస్ట్ అన్నం తిన్నాక అందరూ కూర్చుంటారు. ఇప్పుడు మీరు పనికి పోయిన కొంచెం అలసిపోతలేరు, కళ్ళు మూస్తలేరు. తిన్న తర్వాత ఏమనిపిస్తుంది? నిద్ర కాదు, మైండ్ మత్తు వారిపోతుంది. ఏం ప్రార్థన కూడా చేయబోతుంది కాదు, మత్తు ఉంటుంది. ఇక తండ్రి అంటారు, రేయ్ తిన్నవారా? నేను తినొద్దన్నా కదా, మమ్మీ పెట్టింది డాడీ అంటారు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీ అందరి జ్ఞాపకం చేసి ఏంటంటే, నీ కుటుంబాన్ని ప్రభు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. మీ కుటుంబాలను ప్రభు ఎన్నుకున్నాడు ఆయన కొరకు. కాబట్టి నువ్వు నీ కుటుంబాన్ని సవాల్ చేస్తున్న ఆ సమస్య నువ్వే లోపరుచుకో. ఆ కష్టాలు నువ్వే లోపరుచుకో. అవమానాల, ఇబ్బందుల నువ్వే లోపరుచుకో. హల్లెలూయా. నువ్వే లోపరుచుకో. జనరల్గా మనుషులందరూ, ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు, ప్రపంచంలో మనుషులు 99.9% మనుషుల కొరకే బతుకుతారు. ఆలోచించుకోండి, మీరు పోయి ఆలోచించుకోండి. మీరు తీసుకున్న నిర్ణయాలు, మీకు వచ్చిన ఆలోచనలు 100%, వినండి. నిర్ణయం మీరు తీసుకోండి దేవుని ఆలోచనతో. హల్లెలూయా. నువ్వెందుకు ఉద్యోగానికి వెళ్తలేవు అంటే, ఉద్యోగానికి పోయినా అబ్బా ఇప్పుడు ఉద్యోగం వచ్చిందట, ఉద్యోగం పోతున్నాడు, ఎవడో వెలికినామనేవాడి ఫ్రెండే, ఎప్పటి నుంచో ఈ జాబో అనే వరకు ఉద్యోగం పనిచేసిన వాడు వాడే మనిషి. ఒకవేళ ఇంట్లో ఉన్నాడు అనుకో, వాడు పని చేస్తాడా? తల్లిదండ్రులకు బరువు వాడు. కాలరెక్కలు మంచిగా ఉన్నాయి కదరా, పని చేసుకొని బతుకోవచ్చు కదరా. ఎందుకురా ముసలి తల్లిదండ్రులను బాధ పెడతావు? పని చేస్తున్నావు అట్లా, పని చేయకపోతే ఇట్లా. బయట తిరిగిన అనుకో, అబ్బో వాడు ఏమో తిరుగుతాడు బయట. ఇంట్లో ఆడపిల్ల వారే ఇంట్లోనే ఉంటావా అంటే, జనం నువ్వెట్లున్నా అంటారు, జనం నువ్వెట్లున్నా అంటారు, సంఘం నువ్వెట్లున్నా అంటారు. కానీ యేసయ్య ముందు నీ ఆలోచన మారుస్తాడు. నిన్ను అనడు, నిన్ను బాధ పెట్టాడు యేసయ్య. ఆయన గుణమే కాదు, బాధ పెట్టడు, బాధ పెట్టడానికి వీలు లేదు. బాధపడే వారి పక్షాన జాలిపడతాడు. ఆ బాధకు కారణమైన దాని నుంచి విడిపించి ధైర్యపరుస్తాడు. నేను నీకున్నాను. ఈ పాడు సమాజం 40 సంవత్సరాల వయసున్నోడు, పుట్టుకతోను గుడ్డోడు బాగైతే వీళ్ళు ఏం చేస్తున్నారు? శాస్త్ర పరిచయం ఎవరు బాగు చేశారా? ఎవరు ఏసాట నాకు తెలియదు, ఆయన ఎట్లుంటారో తెలియదు, ఉమ్మి వేసి భూమి మీద బురద వేసి నా కళ్ళకు రాస్తే సీలో కోనట్లు కడుక్కోమంటే కడుక్కున్నా నాకు దృష్టి వచ్చింది, ఇప్పుడు అన్నీ చూడగలుగుతున్నా అంటే మళ్ళీ అడుగుతున్నారు. అరే ఎందుకు నన్ను అడుగుతున్నారు అని విసుకుంటే అమ్మ నాన్న దగ్గరికి వెళ్తారు. ఈ అమ్మ నాన్న ఎంత తెలివికల్లో, వాళ్ళని అడిగితే వాడు వయసు వచ్చినాడు కదా, మీరు వాడిని అడుగులు అంటున్నారు. ఎందుకు తెలుసా? ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తికి కళ్ళు వచ్చిన దాన్ని బట్టి ఆ యూదా సమాజం నుండి వెలివేయాలనుకున్నారు. ఈ కళ్ళొచ్చిన ఈ వ్యక్తికి ఆ వార్త తెలిసి గుండె పగిలిపోయిందేమో, కానీ బాధపడలా. అడక్క తినే బతుకు నుండి బయటపడి నా అంతటి నేను స్వతహాగా, నా కాళ్ళు ఏళ్ళు అన్నీ బాగానే ఉన్నాయి,
నేను స్వతహా కష్టపడి బతకగలుగుతా, ఎవరి మీద ఆధారపడ, సృష్టిని చూడగలుగుతున్నా, సమస్తాన్ని చూడగలుగుతున్నా. హల్లెలూయా. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక వృద్ధుడు కానీ గుడ్డి ఆయన పాపం. బిడ్డ పట్టించుకోదు, కొడుకు పట్టించుకోడు, కోడలు పట్టించుకోడు. ఏం చేస్తారు చెప్పండి గుడ్డోళ్ళు? మనకు తెలిసిన పని ఏంటి? ఏం చేస్తారు? ఆడుకుంటారు. యాచన, భిక్షమని ఎందుకు అనాలి? యాచన చేస్తారు. యాచన చేయడం అడుక్కోవడం అన్నట్టే. ఆ చెమన్ దగ్గర అడుక్కుంటాడు. అయితే నేను గుడ్డివాడిని, నేను అందుని కొంచెం దానం చేయండి, డబ్బులు ఇవ్వండి ఒక బోర్డు పలక మీద రాసుకున్నాను. అందరూ చూస్తున్నారు, వేసిన వాళ్ళు వేస్తున్నారు, వేయని వాళ్ళు వేస్తున్నారు. అది వసంతకాలం. అయితే ఒక యవనస్తుడు, మన అశోక్ లాంటివాడో, మన జాన్ లాంటివాడో, తమ్ముడు రాజబాబు లాంటివాడో, సృష్టి చాలా అందంగా ఉంది, మీకులాగా నేను చూడలేకపోతున్నా అని ఆ యవనస్తుడు, ఆ తమ్ముడు లాంటి యవనస్తుడు ఆ వర్డ్ తుడిపేసి రాసి పెట్టాడు. పెట్టగానే ఆ రోజు కనకపు వర్షం కురిచిందట. యాసిడు డబ్బులు వచ్చాయట. అది చూడగానే మనసున్న ప్రతోడు కదిలించబడ్డాడు. సృష్టి వసంతకాలం, సృష్టి చాలా అందంగా ఉంది, కానీ నేను చూడలేకపోతున్నాను, మీరు చూడగలుగుతున్నారు అని పెట్టాడంతే. డబ్బులు వచ్చాయట. అంటే సేమే, నేను గుడ్డోడిని, సేమే. అందుకే అంటున్నాను, మీరు మారకముందు మీ ఆలోచన అంతే. వేరే బైబుల్ చదవాలి. బైబుల్ చదివితే ఆటోమేటిక్గా మన ఆలోచనలు మారుతాయి, మన తలంపులు మారుతాయి, మన ఊహలు మారుతాయి, మన ఉద్దేశాలు మారుతాయి. ఆయన సన్నిధి మనము, మన కుటుంబం అనుభవించదుముగాక. ఆయన శక్తిని మనం అనుభవించదుముగాక. పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకుందాం. హల్లెలూయా. ఎవరికి వారు ప్రార్థిస్తుండండి. బ్రదర్స్, సిస్టర్స్ అందరూ మనస్ఫూర్తిగా, నా కుటుంబం నా దేవుడు ఎన్నుకున్న కుటుంబం. హల్లెలూయా. అలా ఎన్నుకున్న కుటుంబాలన్నీ కలిస్తేనే సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవుడే బోధకుడు, టీచర్, నాయకుడు. పరిశుద్ధాత్మ దేవుని ఆలోచనే, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతోనే నీ కుటుంబాన్ని, నీ గృహాన్ని, నీ స్టడీని, నీ భవిష్యత్తును, నీ పిల్లలను, నీ ఫ్యామిలీని, అన్నిటి విషయంలో ఆయన సహాయంతోనే నువ్వు కట్టుకోవాలి. వాక్య సహాయంతోనే కట్టుకోవాలి, దేవుని ఆలోచనతోనే కట్టుకోవాలి. బైబిల్ ఏముంటుందంటే, జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లును కట్టుకుంటుంది. ఇల్లు అంటే నీ జీవితమే, నీ బ్రతికే, నీ లైఫే. హల్లెలూయా. పురుషునికి జ్ఞానం ఉంటే సంసారము తన భార్యతో కాపురం చేస్తాడు, జ్ఞానం చొప్పున. జ్ఞానమే. సామెతల గ్రంథకర్త అంటాడు 9వ అధ్యాయం 1వ వచనం కూడా నా జ్ఞాపకం సరి అయితే, జ్ఞానము నివాసము కట్టుకునుంది, అది దానికి ఆధారము 7 స్తంభాలు. ఆ జ్ఞానము క్రీస్తే, ఆ విజ్డమ్ క్రీస్తే. క్రీస్తు అనే జ్ఞానము నీకు పునాది అవ్వాలా. ఆ రోజు భూమి మీద యేసు ప్రభు ఉన్నప్పుడు చెప్పాడు కదా, జ్ఞానం కలిగిన వ్యక్తి, బుద్ధిని వాడుకునే వ్యక్తి, తెలివిని వాడుకునే వ్యక్తి బండ మీద ఇల్లు కట్టాడు కనుక వరదలు వచ్చినా, వర్షం వచ్చినా, తుఫాను వచ్చినా, గాలి విసిరినా ఆ ఇల్లు పడిపోలేదు, బండ మీద కట్టబడింది. ఆ బండ ఎవరో కాదు, నువ్వు నమ్మిన క్రీస్తు, నువ్వు అంగీకరించిన యేసు. హల్లెలూయా. నువ్వు అంగీకరించిన క్రీస్తు. హల్లెలూయా. ఆయన నరుడు కాదు, నీ ప్రియుడు, నీ ప్రాణ ప్రదాత, నీకు బదులు సిలువకి ఎక్కినవాడు, నీకు బదులు శాపాన్ని మోసినవాడు, నీకు బదులు రోగాన్ని మోసినవాడు, నీకు బదులు ఉమ్మివేయబడినవాడు, నీకు బదులు నిందించబడినవాడు, నీకు బదులు గాయపరచబడినవాడు, నీకు బదులు కలవరి సిలువలో ఆకాశములో 3 మేకుల మీద వేలాడదీయబడ్డాడు. అనేకుల చేత తృణీకారం పొందాడు. తృణీకరింపబడిన వాడు ఆయను. వ్యసనాక్రాంతుడుగా మారెను, వ్యాధిని అనుభవించిన వాడుగా మారెను. అతనికి స్వరూపము సొగసు లేదు, రక్తవర్ణుడు, రక్తపు ముద్దగా మారాడు.
పవిత్రపరచుకుంటావా సహోదరి? ఈ శుద్ధీకరణ కూడికలో నీ ఆలోచన పవిత్రపరచుకుంటావా? నీ ఉద్దేశాలు పవిత్రపరచుకుంటావా? నీ మనసును పవిత్రపరచుకుంటావా? ఎందుకంటే నిన్ను నీ భర్తను దేవుడే కలుగజేశాడు. హల్లెలూయా. దేవుడే కలుగజేశాడు. మిమ్మల్ని పుట్టించినప్పుడే పురుషుని పుట్టించాడు. పురుషుని పుట్టించినప్పుడే మమ్మల్ని పుట్టిస్తాడు. ఆ టైం వచ్చినప్పుడు ఇరువురిని జత చేస్తాడు. ఆ తర్వాత ఫ్యామిలీని ఇస్తాడు, పిల్లల్ని ఇస్తాడు, పిల్లలకు పిల్లల్ని ఇస్తాడు. ఆ కుటుంబం దేవుని కుటుంబమై జీవించగలగాలంటే నీవు ప్రార్థన మీద, వాక్యం మీద, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో, దైవిక జ్ఞానముతో నీ ఆత్మీయ జీవితాన్ని నీవే కట్టుకోవాలి. ఎట్లాగూ సంసారం చేస్తున్నావు, పిల్లలు కంటున్నావు, వ్యాపారం చేస్తున్నావు, బిజినెస్ చేస్తున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, పనులు చేస్తున్నావు. ఎవరు చేస్తున్నారు? నీవే కదా. ఈ దైవికమైంది కూడా పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో నీ పిల్లలను నీవే కట్టాలి, నీ గృహాన్ని నీవే కట్టాలి, నీ భర్తను నీవే కట్టాలి, నీ భార్యను నీవే కట్టాలి. మీరే ఆధ్యాత్మికంగా మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. ఇది దైవ నియమము, దైవ క్రమము, దైవ విధానము. తల్లిదండ్రులాగా పాస్టర్లు మీకు సలహాలు ఇస్తారు, ప్రార్థన చేస్తారు, కానీ వాళ్ళు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని మార్చలేరు. కానీ మీ కొరకు చనిపోయి తిరిగి లేచిన యేసయ్య కుటుంబం కనుక మీలో ఉన్న పరిశుద్ధాత్మకు మీరు అవకాశం ఇచ్చిన కొలది మీ గృహాలు, మీ కుటుంబాలు, మీ జీవితాలు, మీ పరిస్థితులని మార్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎంతగా ఆశీర్వదిస్తాడంటే ఆధ్యాత్మికంగా నేను డిస్టర్బ్ చేసే ప్రతి దాన్ని నువ్వు లోపరుచుకొని దీవించగలుగుతావు. హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, నాతో, మాతో, ఇక్కడున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు. ఈ వాక్యం వింటున్న నీ ప్రజలను, యూట్యూబ్లో వీక్షిస్తున్న ప్రతి దేవుని పిల్లలను మీరు ఆశీర్వదించండి. వారిని కూడా మీరు పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి నీ దైవిక కుటుంబంగా ముందుకు వెళ్ళడానికి వాక్యం అనే పునాది మీద, ప్రార్థన అనే సహవాసంలో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహచర్యముతో, మీరిచ్చిన జ్ఞానంతో, దైవిక జ్ఞానంతో మా గృహాలను, మా కుటుంబాలను ఎవరికి వారిమే కట్టుకోవాలి. ఎన్ని చేసుకోగలుగుతున్నాం, ఆత్మీయం కూడా మా జీవితాన్ని మేమే కట్టుకోవాలి. మీ కృప నాకు, మాకు అందరికీ అనుగ్రహిస్తురుగాక. అలాగ దీవించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.